ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో తోమేసాను. నేను అరట్లేదు అంటున్నారు, స్లోగా మాట్లాడుతున్నా ఎవరికి వినపడుతుంది అంటుండండి మా ఆయన. చాలా గట్టిగా మాట్లాడండి, ఓకే అంత ఫాస్ట్గా బయట మాట్లాడతావు కదా, నా మీద అరుస్తూ ఉంటావు. అలాగే యూట్యూబ్లో కూడా మాట్లాడానండి. పప్పు కడిగేసుకున్నానండి, ఒక పని అయిపోయినది. ఇప్పుడు నేను అదే ఎపిసోడ్స్ కన్నా పంపిద్దాం అనుకుంటున్నాను, స్టోరీలు పెడదాం అనుకుంటున్నాను. మీ చేతిలో మీ ఆరోగ్యం అని అది మాత్రం కొంచెం చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. అయినా మాకెందుకు కొడతారండి సబ్స్క్రైబ్ చెప్పండి. చాలా కష్టపడుతున్నానండి, ఎడిటింగ్ రాత్రి ఎడిటింగ్ నేర్చుకొని మరీ పెడుతున్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ట్రైన్ చేసేసాను, మా కొంచెం ఇచ్చేసి కొంచెం వంటలు చేయాలన్నా కొంచెం వంటలు చేసిందండి. సులువుగా ఉంటారు కానీ పని చేస్తాడు, పర్వాలేదు. ఆ కలయిక స్టిక్కర్ రాకపోతే దాన్ని అలా గీచేసి గీస్తూ ఉన్నానండి. అలా గీసేసుకున్నాను. ఏం చెప్పాలండి, ఏం మాట్లాడలేదు అనేది ఫస్ట్ టైం కదా, ఏం మాట్లాడాలని తెలియట్లేదు. ఫస్ట్ టైం నుంచి గట్టిగా మాట్లాడుతున్నాను, గట్టిగా ఉంటుంది వాయిస్ మాత్రం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా గట్టిగా వస్తుందండి వాయిస్. నేను ఒకళ్ళు ఊరు పట్టినాను, ఒకళ్ళు నాకేమేనంటే నేను ఇంకా ఎందుకన్నా నన్ను ఫీల్ అయిపోతుంది తప్ప ఇంతమంది నా గురించి ఏం చేయలేదు కదండి. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చుతుంది. మన వాయిస్ అయినా మనమైనా ఏదైనా బయట జరిగిందే కదా, యూట్యూబ్ లాంటి కూడా జరుగుతుంది కదండి. నన్ను అయితే కొంతమంది అలా 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 లైక్లు కొడుతున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు మా ఊళ్ళు కాకుండా మీరు కూడా చూసి అభిమానిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ప్లీజ్ అండి చాలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి వంటలు, మంచి మంచి వీడియోస్, మంచి మంచి డ్యాన్స్ కూడా చేస్తాను అప్పుడప్పుడు. ఇంకా మంచి మంచి నేర్చుకొని మరీ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉందండి నాకు. ఈ కళ మాత్రం మీ యూట్యూబ్లో పెడదామని చేశానండి, తీసుకున్నానండి. అంతా 250 or 260 పడిందండి కళ. లేకుండా కళ ఇంకేనండి అయితే విషయాలు. ఈరోజు కూర వచ్చేసి మర్చిపోయాను, బంగాళదుంపను బీరకాయ కర్రీ చేస్తున్నానండి. కళాయి ఓపెన్ చేశాను, బంగాళదుంప బీరకాయ మాత్రం వండుతున్నానండి కర్రీలో. వంట వీడియోలు ఏమేమి పెట్టాలో ఏంటని ఆలోచిస్తున్నాను. ఆ పక్కన అలా కూరగాయల తాలింపు వేపుకుంటే ఇలా మా ఆయన కొంచెం పామేశారు, హెల్ప్ చేయమంటే చేశాను. అలా టైం అయిపోతుంది నైట్కి, మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి కదండి, అలా అని చెప్పేసి. టమాటీలు ఇలా కాడల్లాగా ఉంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, అలా చూడగానే న్యాచురల్ ఫీల్ వస్తుందండి. అలా కొంచెం వేపేసుకుంటున్నాను. మీలా కాల్చుకుంటారా లేకపోతే నూనె వేసుకొని కాల్చుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే నూనె వేసుకునే కాల్చుకోవడం నాకు ఇష్టం. మా హస్బెండ్ అలా కదా, నూనె లేకనే ఉండాలంటారండి. తప్పదు కదా, అందుకనేసి మా పాప ఒకటి నేను చేస్తాను, నేను చేస్తాను, నేను వస్తుంది చూడు అలా చేసుకుని ఇచ్చింది. చిన్నగా తనే నేర్చుకుంటుంది. దానికి వచ్చేసి 200 ప్లేట్స్ అండి, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ తిండి మాత్రం తిందండి. సెల్లో బొమ్మలు కూడా మాత్రం బాగా చూస్తుంది. మీ పిల్లలు అంతేనా? కామెంట్ చేయండి. ఇంకేంటి మరి విషయాలు, చాలా కబుర్లు ఉన్నాయండి నా దగ్గర చెప్పడానికి. ఇంకా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి ముచ్చట్లు చెప్తానండి. ఒక పక్కన ఉప్పు తీసుకుంటే ఒక పక్కన కర్రీ ఫ్రై చేస్తానండి. ఫ్రై అంటే కాదు, గ్రేవీ. అది ఫ్రై లాగా అట్లనే మాడిపోతే నా లాంగ్వేజ్ అలా ఉంటుంది. నాది వైజాగేనండి. ఆ లాంగ్వేజ్ కొంచెం హైదరాబాద్లో కొన్ని రోజులు ఉన్నాను కాబట్టి అలా కొంచెం హైదరాబాద్ లాంగ్వేజ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మేము అనుకోవద్దు. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. కర్రీ అయిపోయింది ఒక పక్కన కొంచెం దగ్గర పడాలి, అదే చూస్తున్నాను. ఇంకేంటంటే విషయాలు మీరు తినేసారా? ఈరోజు మీ కర్రీ ఏంటి కామెంట్ చేయండి. ఒక పక్కన కర్రీ అయిపోయింది, ఒక పక్కన రుబ్బు కూడా అయిపోయింది. ఆ వీటికి ఒక పక్కన